తెలంగాణ రాష్ట్ర 2026, 27 ఆర్థిక బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుండైతే ఉండబోతా ఉన్నాయి. దానికి సంబంధించి గూడా ప్రభుత్వము గూడా ఆదేశాలైతే ఇవ్వడం అయితే జరిగింది. అధికారులు గూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మార్చి 16 తారీఖు గవర్నర్ యొక్క ప్రసంగం ఉండబోతా ఉంది. గవర్నర్ ప్రసంగం తర్వాత మార్చి 17, 18 తారీఖు గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి ధన్యవాదానికి సంబంధించిన తీర్మానం అయితే ఉంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అందరి చూపులు గూడా బడ్జెట్ అంశాలపైన ఉన్నట్టు గూడా తెలుస్తా ఉంది. తెలంగాణలో ఏ అంశాలపైన ఎంత బడ్జెట్ కేటాయిస్తా ఉన్నారు? ఏవైతే 6 గ్యారెంట్ల పేరుతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందో, ఆ 6 గ్యారెంట్లకి ఎంత శాతము మరి బడ్జెట్ కేటాయిస్తా ఉన్నారు? విద్యకెంత కేటాయిస్తా ఉన్నారు? వైద్యానికి ఎంత కేటాయిస్తా ఉన్నారని గూడా అందరూ తెలంగాణ సంబంధించిన రాజకీయ విశ్లేషకులు మొత్తం గూడా బడ్జెట్ అంశం పైనే చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బీసీ సంఘాలు గావచ్చు, అటు విద్యకు సంబంధించిన, రాజకీయ సంబంధించిన వాళ్ళు గూడా ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఏవైతే విభాగాలుంటాయో వాటిలో ఎక్కువ శాతాన్ని అంటే విద్యకి దాదాపుగా 14% పైనే కేటాయించాలని, ఇటు బీసీలకు గూడా అత్యధిక శాతం కేటాయించాలని, అటు వైద్య రంగానికి గూడా అత్యధిక శాతాన్ని బడ్జెట్ కేటాయించాలి అన్నట్టుగా వాళ్ళ యొక్క రంగాలలో అత్యధికంగా బడ్జెట్ కేటాయించాలని గూడా వాళ్ళు ధర్నాలు వినిపిస్తా ఉన్నారు. ప్రెస్ మీట్లు పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డికి ఒక తలనొప్పిగా మారింది అని ఈ బడ్జెట్ విషయాలను గూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా 6 గ్యారెంట్ల అంశాలను మనము పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇప్పటికే కొన్ని గ్యారెంట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొన్ని అంశాలు కూడా నెరవేరుస్తా ఉన్నారు. అటు ఇందిరమ్మ ఇల్లులు కూడా ప్రతి గ్రామానికి ఒక 10 నుండి 12 ఇళ్ళ దాకా కూడా కట్టించిన నేపథ్యం కనబడతా ఉంది. కొన్ని కొన్ని రేషన్ కార్డుకి సంబంధించి సన్న బియ్యం కావచ్చు, కొన్ని ఇచ్చినప్పటికి గూడా ఏవైతే మహిళలకు ఇస్తా అన్న రూ. 2,500 గావచ్చు, లేకుంటే పెన్షన్‌లు ఏవైతే ఉన్నారో పెన్షన్‌దారులకు ఇస్తా అన్న పెంపుదల అంటే 4,000, 6,000 ఏవైతే ఇస్తా అన్నారో ఆ పింఛన్ పెంపు గావచ్చు, ఈ అంశాలే కొంత బడ్జెట్‌కి గండంగా మారిందని గూడా చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గూడా కొంత అతలాకుతం అవుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో ఏవైతే హామీలున్నాయో అంటే ప్రతి మహిళలకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 2,500 ఇవ్వడం అనేది గూడా చాలా ఆర్థిక భారం అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎన్నికల్లో గెలవడానికి, ఎన్నికల్లో అంటే ప్రభుత్వం ఏర్పడడానికి ఒక హామీగా ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళకి భారంగా అవుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. 2,500 మహిళలకు ఇవ్వాలన్నా గాని చాలా కొంత ఆర్థికంగా గావచ్చు, లేకుంటే అక్కడ ఏదైతే కొంత సంక్షోభం ఏర్పడే అవకాశాలైతే ఉన్నాయన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం అనుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే ఇంకా తులం బంగారం గూడా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన తులం బంగారం గూడా ఇటు భారంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అసెంబ్లీ సెషన్‌లో తులం బంగారం గురించి కావచ్చు, మహిళలకు సంబంధించిన 2,500 అంశం గూడా కావచ్చు, పింఛన్‌కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఎంతవరకు ప్రస్తావిస్తారన్నదే ఇప్పుడు తెలియని ముచ్చటగా మారిపోతున్న నేపథ్యం కనబడతా ఉంది. అంటే మహిళలకు ఇస్తా అన్న డబ్బులు ఇస్తారా? తులం బంగారం ఇస్తారా? అన్నట్టుగా ఇప్పటికే ప్రతిపక్ష నేతలైతే కొంత విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా రైతు భరోసా సంబంధించిన అలాంటి పథకాల గురించి కూడా ఎంతవరకు కేటాయిస్తారు? ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా అటు డిసెంబర్‌లోనే పడాల్సిన నేపథ్యంలో కొంత ఆలస్యమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటివరకు కూడా ఏయని పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటివరకు కూడా వాటికి సంబంధించిన 9,000 కోట్ల రూపాయల నిధులు సేకరణ అయిన తర్వాత గూడా బడ్జెట్ ఎలిగేషన్ తర్వాతనే ఏద్దామన్న ఆలోచనలో ఉన్నారన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా గాని తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కొంత ఇబ్బందిలో ఉన్నప్పటికీ వాళ్ళిచ్చిన హామీలలో ఇటు రూ. 2,500 గావచ్చు, ఇటు తులం బంగారం గావచ్చు, పెన్షన్ పెంపు గావచ్చు, మహిళలకు ఇస్తన్న స్కూటీలు గావచ్చు, కొంత భారంగా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏందంటే పింఛన్దారులకి కొంత గుడ్ న్యూస్ అని గూడా చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ చేత పింఛన్ పెంపు అంశాన్ని గురించి గూడా ప్రస్తావించే అవకాశాలైతే కనబడతా ఉంది. ఏదైతే రాహుల్ గాంధీ వికారాబాద్‌కొచ్చే సమయంలో ఈ అంశాల గురించి గూడా చర్చించి మరి రాహుల్ గాంధీ చేతుల ద్వారానే వీటికి సంబంధించిన పింఛన్ పెంపుదల సంబంధించిన అంశాలు గూడా తెరపైకొచ్చే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. ఇంకా ఏవైతే స్కూటీల అంశాలను గూడా ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్న నేపథ్యం కనబడతాంది. కానీ మైనారిటీకి సంబంధించిన మహిళలకి ముందుగా తీసుకొస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఎవరైతే మైనారిటీకి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు, కాలేజీకెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కూటీలో అప్లికేషన్ పెట్టుకోండి అన్నట్టుగా మొన్నొక ప్రభుత్వం నుండి ఒక ప్రకటన వచ్చిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరికొన్ని అంశాలు కూడా తెరపైకైతే వస్తా ఉన్నాయి. కానీ కొంత భారంగా అయితే ఉందనేది కూడా వాస్తవంగా మనమైతే చెప్పుకోవాల్సిన విషయమే. తెలంగాణ బడ్జెట్ అంశాలలో ఇటు భారంగా మారుతా ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇటు మహిళలకు ఇస్తా అన్న 2,500 గావచ్చు, ఇటు తులం బంగారం గావచ్చు, ఇంకా పెన్షన్ గావచ్చు, ఇవన్నీ గూడా భారంగా అయితా ఉందనే కొంత భావన అయితే వినబడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఏ అంశాలపైన ఎంతవరకు
బడ్జెట్ కేటాయిస్తా ఉన్నారు. ఏ అంశాలపైన మరి బడ్జెట్‌లో ఏ అంశాల మీద ఉండే అవకాశాలు ఉన్నాయన్నట్టు గూడా ఇటు అనేక ఉత్కంఠ రేపిస్తా ఉన్న నేపథ్యం మీద కనబడతా ఉంది. మరి చూడాలి తెలంగాణ బడ్జెట్ సెషన్ అనేది గూడా మార్చి 16 తారీఖైతే ఉంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దాదాపుగా 2 వారాల పాటైతే ఈ సమావేశాలైతే ఉండే అవకాశాలైతే కనబడతా ఉంది. కొంత ఎక్కువ గూడా ఉండే అవకాశాలైతే ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా వీటిలో ఇంకా టైం కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా సమావేశాలు ఎక్కువ సమయం గడపాలి. ఖచ్చితంగా అసెంబ్లీ ఇంకెక్కువ సమయాన్ని గడపాలి అన్నట్టుగా వాళ్ళు కోరుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇంక వాటికి సంబంధించి గూడా పూర్తి సమాచారం మనమైతే ముందు ముందు చూడబోవాలి. కానీ వీటికి సంబంధించినయితే క్లియర్ కట్‌గా వాళ్ళు ఇస్తా అన్న హామీలల్లో అయితే మాత్రము ఈ పింఛనయితే తొందరగా ఇచ్చే అవకాశాలయితే కనబడతా ఉన్నాయి. ఇక రైతు భరోసా గూడా ఈ నెలలో ఏసే అవకాశాలయితే కనిపిస్తున్నట్టు గూడా తెలుస్తా ఉంది.